నెక్స్ట్ 56th క్వశ్చన్ చూడండి. 56th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్స్ ఆర్ కరెక్ట్? ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. ఎస్, ప్రెషర్ ఈజ్ ఈక్వల్ ఎఫ్ బై ఏ అని మనకు తెలుసు, ఫోర్స్ బై ఏరియా, కాబట్టి అది కరెక్ట్. ప్రెషర్ ఇంక్రీజెస్ వెన్ ద ఏరియా ఆఫ్ అప్లికేషన్ డిక్రీజెస్ ఫర్ ద సేమ్ ఫోర్స్. సో ఏమన్నాడు, ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుందట ఎప్పుడు, సే ఎక్కడ ఉంది అది, వెన్ ద ఏరియా ఆఫ్ అప్లికేషన్, ఏరియా ఆఫ్ కాంటాక్ట్ డిక్రీజెస్ అన్నట్టు. అంటే ఇది డిక్రీజ్ అయితే ఇది ఇంక్రీజ్ అవుతుంది అంతే కదా. ఇన్వర్స్ రిలేషన్ ఉన్నాయి కదా ఇవి రెండు ఒకదానికొకటి, ఇన్వర్స్ రిలేషన్లో ఉన్నాయి కాబట్టి ఇన్వర్స్ ప్రెషర్ అండ్ ఏరియా ఇన్వర్స్ రిలేషన్లో ఉంది కాబట్టి ఏమవుతుంది, ఇవి రెండు, ఇది తగ్గితే ఇది పెరుగుతుంది, కాబట్టి ఇది కూడా కరెక్ట్ వన్. ఇది ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ వన్. Pressure exerted by liquids acts only downward. This is wrong. లిక్విడ్ డ్రాప్లెట్స్ అన్ని దిశలలో ప్రెషర్ను కలగజేస్తాయి. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, డౌన్ సైడ్, అప్ సైడ్, అన్ని దిశలలో కలగజేస్తాయి. ప్రెషర్ని అన్ని దిశల్లో కలగజేయడం జరుగుతుంది, కాబట్టి ఓన్లీ డౌన్వర్డ్ అనేది రాంగ్. ఫోర్స్ కెన్ చేంజ్ షేప్ ఆర్ మోషన్ ఆఫ్ ఏ బాడీ. ఎస్, ఫోర్స్ అంటేనే ఏం చేయాలి, అది మోషన్ను చేంజ్ చేయగలగాలి, పుష్ అన్నా కావాలి, పుల్ అన్నా కావాలి, డైరెక్షన్ అన్నా మార్చాలి. వీటిలో ఏది ఉన్నా దాన్ని ఫోర్సే అంటాము, కాబట్టి ఇది కూడా కరెక్టే. ఏబిడిఆర్ కరెక్ట్, ఏబిడి కరెక్ట్. ఆప్షన్ చూసుకోండి ఎక్కడ ఉందిరా, ఫస్ట్ ఆప్షన్ ఉంది చూడండి, ఏబిడిఆర్ కరెక్ట్, ఏబిడి కరెక్ట్. ఓకే, నెక్స్ట్ వన్ 57th క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్? ఇందులో కరెక్ట్ ఏంటి అని అడుగుతున్నాడు. ఏ షార్ప్ నైఫ్ కట్స్ ఈజీలీ బికాజ్ ఇట్ అప్లైస్ మోర్ ప్రెషర్. ఎస్, పి ఈజ్ ఈక్వల్ టు ఏంటిది, ఎఫ్ బై ఏ. షార్ప్ నైఫ్కి ఏరియా ఆఫ్ కాంటాక్ట్ తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి అది కరెక్ట్. ప్రెషర్ ఇన్ లిక్విడ్స్ ఇంక్రీజెస్ విత్ డెప్త్. ఎస్, డెప్త్ పెరిగినా కొలది పి ఈజ్ ఈక్వల్ టు హెచ్డిజి అని ఉంటుంది. ఓకేనా, డెన్సిటీ సేమ్ లిక్విడే, జీ అన్నిటికీ కాన్స్టెంటే ఉంటుంది. సో కాబట్టి ఈ యొక్క హైట్ అంటే డెప్త్ పెరిగినా కొలది, డెప్త్ పెరుగుతూ ఉంటే పి కూడా పెరుగుతుంది, కాబట్టి ఇది కరెక్ట్. ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా. ఎస్, ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా అనే ఉంది కదా. పి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఏ, కాబట్టి ఇవి రెండు ఎట్లా ఉన్నాయి, ఒకదానికొకటి ఇన్వర్స్ రిలేషన్లో ఉన్నాయి, కాబట్టి ఇది కూడా కరెక్టే. ఢిల్లీ కూడా కరెక్టే, కాబట్టి అన్ని ఏబిసిడి అన్నీ కరెక్ట్ ఉన్నది అది ఆన్సర్. ఏబిడి, ఏసి, బిసి, సిడి, ఇది రివర్స్ ఉంది ఎందులో, ఏబిడి. అరే మనం సి ఆన్సర్ చూడండి ఒకసారి. ప్రెషర్ ఈజ్ ద సేమ్ ఎట్ ఆల్ డెప్త్స్ ఇన్ లిక్విడ్ అన్నాడు. నేను ఏమన్నా ప్రెషర్ పి ఈజ్ ఈక్వల్ టు హెచ్డిజి అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ యొక్క హైట్ డెప్త్ కనుక పెరుగుతూ ఉంటే ప్రెషర్ పెరుగుతూ ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేసినాను. కానీ వీడేమిచ్చిండు, సేమ్ అన్నాడు, అన్ని డెప్త్ల వద్ద సేమ్ అన్నాడు, కాబట్టి ఇది రాంగ్, సి రాంగ్. ఓకేనా, సో దట్స్ వై ఏబిడి ఆర్ ద కరెక్ట్, ఏబిడి కరెక్ట్ వన్. నెక్స్ట్ గో టు 58 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్? ఇవ్వబడిన వాటిలో ఏది కరెక్ట్? లిక్విడ్స్ ఎక్సర్ట్ ప్రెషర్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. ఎస్. గ్యాసెస్ ఎక్సర్ట్ ప్రెషర్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. ఎస్, గ్యాసెస్ కూడా అన్ని దిశల్లో ప్రెషర్ని కలగజేస్తాయి. ప్రెషర్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ద వాల్యూమ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఓన్లీ వాల్యూమ్ మీదనే డిపెండ్ కాదు, ఓన్లీ వాల్యూమ్ మీదనే డిపెండ్ అవ్వడము అనేది కాదు. ఫోర్స్ మీద డిపెండ్ అవుతుంది, ఏరియా ఆఫ్ కాంటాక్ట్ మీద డిపెండ్ అవ్వడం జరుగుతుంది, హైట్ మీద డిపెండ్ అవుతుంది, డెన్సిటీ మీద డిపెండ్ అవుతుంది, జీ మీద డిపెండ్ అవుతుంది, ఇన్ని అంశాల మీద డిపెండ్ అవుతుంది అది. సో కాబట్టి ఒక్కటే మనకు వాల్యూమ్ అని ఇచ్చినాడు కాబట్టి ఒకటే దాని మీద కాదు, కాబట్టి రాంగ్. స్మాలర్ ఏరియా ఆఫ్ కాంటాక్ట్ లీడ్స్ టు హై ప్రెషర్. సో P is equal to F by A, force by area.
స్మాలర్ ఏరియా, ఏరియా తక్కువైంది, ఇవి రెండు ఇన్వర్స్గా ఉన్నాయి కాబట్టి ప్రెషర్ ఎక్కువ అవుతుంది, ప్రెషర్ ఎక్కువ అవడం జరుగుతుంది, ప్రెషర్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి ఇది కూడా కరెక్టే. కాబట్టి మళ్ళీ ఏబిడిఏ కరెక్ట్, మళ్ళీ ఏబిడి ఆన్సర్స్ కరెక్ట్. 59C, which of the following, 59th question, which of the following are correct? ఇందులో ఏది కరెక్టో చూడండి. 59th క్వశ్చన్ చదవండి ఒకసారి. ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ ఏరియా. ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందిరా, ఫోర్స్ ఇంటూ ఏరియా. ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు పి ఈజ్ ఈక్వల్ టు వాట్, ఎఫ్ బై ఏ ఇంటూ అన్నాడు కాబట్టి ఇది రాంగ్. ఫోర్స్ కెన్ చేంజ్ మోషన్ ఆఫ్ ద బాడీ. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. ఫోర్స్ అంటే అది మోషన్ అయినా చేంజ్ చేయగలగాలి, లేదా డైరెక్షన్ అయినా చేంజ్ చేయగలగాలి, లేదా పుష్ అన్నా కావాలి, లేదా పుల్ అన్నా కావాలి, లేదా పుష్ అండ్ పుల్ రెండు అయినా కావాలి. అట్లయితేనే దాన్ని ఏమంటారు, ఫోర్స్ అని అనడం జరుగుతుంది. ఏ ఒక్కటి ఉన్నా ఫోర్సే, అన్ని ఉండాలని కాదు. ఇందులో నీకు ఏ ఒక్కటి దాన్ని ఐడెంటిఫై చేసినా కూడా దట్ షుడ్ బి కాల్డ్ యాజ్ వాట్, దట్ క్వాంటిటీ మస్ట్ బి కాల్డ్ యాజ్ ఫోర్స్. దాన్ని ఫోర్స్ అని అనాలి. కాబట్టి బి ఈజ్ కరెక్ట్. సి, ఫోర్స్ కెన్ చేంజ్ ద షేప్ ఆఫ్ ఏ బాడీ. షేప్ వచ్చింది కదా, సో దాన్ని షేప్ కూడా చేంజ్ చేయొచ్చు. ఇక్కడ షేప్ రాయలేదా, షేప్ కూడా చేంజ్ అవుతుంది ఫోర్స్ వల్ల, కాబట్టి ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ డి ఆప్షన్. ప్రెషర్ ఇన్ ద లిక్విడ్స్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ డెప్త్. రాంగ్. పి ఈజ్ ఈక్వల్ టు హెచ్డిజి కదా, సో కాబట్టి ఇది డెప్త్ అనేది పెరుగుతూ ఉంటే ప్రెషర్ కూడా పెరుగుతూ ఉంటుంది, కాబట్టి డి ఆన్సర్ రాంగ్. ఏమిటి, బి అండ్ సిఆర్ కరెక్ట్. సో బాంబే ఈజ్ కరెక్ట్ వన్. బి అండ్ సిఆర్ కరెక్ట్. బి అండ్ సి అనేది కరెక్ట్ ఆప్షన్స్. నెక్స్ట్ కమ్ టు క్వశ్చన్ నెంబర్ 60 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్? ఏ బ్లంట్ నైఫ్ అప్లైస్ లెస్ ప్రెషర్ దాన్ ఏ షార్ప్ నైఫ్. ఫస్ట్ బ్లంట్ నైఫ్ యొక్క ప్రెషర్ చూద్దాం, పి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఏ. తర్వాత షార్ప్ నైఫ్ యొక్క ప్రెషర్ చూద్దాం, షార్ప్ నైఫ్ పి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఏ. ఇది షార్ప్గా ఉంది కాబట్టి ఏరియా ఆఫ్ కాంటాక్ట్ తక్కువ, కాబట్టి దానివల్ల ప్రెషర్ ఎక్కువ. షార్ప్గా ఉంటే ఏరియా ఆఫ్ కాంటాక్ట్ తక్కువ, కాబట్టి దానివల్ల వచ్చే ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుంది. బ్లంట్ ఉంది అనుకోండి, బ్లంట్గా ఉందంటే దొడ్డుగా ఉంది, అది షార్ప్గా లేదు, అప్పుడు ఏరియా ఆఫ్ కాంటాక్ట్ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ప్రెషర్ తక్కువగా ఉంటుంది. కాబట్టి బ్లంట్ నైఫ్ అప్లైస్ లెస్ ప్రెషర్ దాన్ షార్ప్ నైఫ్, కాబట్టి దిస్ ఈజ్ కరెక్ట్ వన్. ఓకే. ప్రెషర్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. ప్రెషర్ అనేది స్కేలార్ క్వాంటిటీనా? ఎస్, ప్రెషర్ అనేది స్కేలార్ క్వాంటిటీ. ప్రెషర్ అనేది స్కేలార్ క్వాంటిటీ. దాని డైరెక్షన్ మీద డిపెండ్ కాదు, డైరెక్షన్ మీద డిపెండ్ కాదు కాబట్టి స్కేలార్ క్వాంటిటీ. ప్రెషర్ ఇన్ ఏ లిక్విడ్ ఈజ్ ఈక్వల్ ఇన్ ఆల్. నో. పి ఈజ్ ఈక్వల్ టు హెచ్డిజి రాస్తున్నాం కదా, పి ఈజ్ ఈక్వల్ టు హెచ్డిజి. హైట్లు డిఫరెంట్ ఉంటే, దాని లోతు డెప్త్ డిఫరెంట్ ఉంటే, హైట్ అన్నా లోత్ అన్నా, ఇక్కడ వాటర్ కన్నప్పుడు లోతు తీసుకోవాలి లిక్విడ్స్కి, కాబట్టి హైట్ లేదా లోతు డిఫరెంట్గా కనుక ఉంటే ప్రెషర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఏమన్నాడు, ఎటువైరాది సియా. ప్రెషర్ ఇన్ ఏ లిక్విడ్ ఈజ్ ఈక్వల్ ఇన్ ఆల్ అంటే అన్ని హైట్లలో ఈక్వల్గా ఉంటుందంటే ఉండదు. నెక్స్ట్ ఏమన్నాడు, ప్రెషర్ ఇన్ ఏ లిక్విడ్ ఈజ్ ఈక్వల్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ ఎట్ గివెన్ డెప్త్. ప్రెషర్ ఈజ్ గివెన్ డెప్త్ దగ్గర అన్ని డైరెక్షన్లలో ఈక్వల్గా ఉంటుంది అన్నాడు. ఇది కరెక్టే. నేను ఓన్లీ ఇక్కడ దాకానే చదివినాను. అన్ని ఒక డెప్త్ దగ్గర, ఒక పర్టికులర్ డెప్త్ దగ్గర ప్రెషర్ అనేది ఆల్ ద డైరెక్షన్స్లో సేమ్ ఉంటుంది. ఎందుకు సేమ్ ఉంటుంది? ఒక పర్టికులర్ డెప్త్ దగ్గర ఉన్న లిక్విడ్ మాలిక్యూల్ ఏదైతే ఉంటుందో అది రైట్ సైడ్ కదులుతలేదు, లెఫ్ట్ సైడ్ కదులుతలేదు, అంటే ఇటు అప్లై చేసే ప్రెషర్ సేమ్. కిందికి పోతలేదు, పైకి వస్తలేదు, కాబట్టి ఇటు అప్లై చేసే ప్రెషర్ సేమ్. ఆల్ ద డైరెక్షన్స్ సేమ్ ప్రెషర్ ఉంటుంది కాబట్టి కదలకుండా ఉంటుంది. నెక్స్ట్ డి, ప్రెషర్ డస్ నాట్ డిపెండ్స్ ఆన్ ఫోర్స్. రాంగ్. పి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఏ కదా, ఎఫ్ మీద డిపెండ్ అవుతూనే ఉంటుంది, కాబట్టి ఇది ఢిల్లీది రాంగ్. కాబట్టి ఏ, బి, సి ఆర్ ద కరెక్ట్ ఆన్సర్స్. A, B, C. So 60, A, B, C are the correct options.